విడిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు, వెళ్ళిపోయాడు, సహవాసాలు మారిపోయాయి, నన్ను మరిచిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని ఈ మాటలు మాట్లాడినప్పుడల్లా అతని గురించి విరోధంగా కొంతమంది మాట్లాడుతుంటే అతని జ్ఞాపకం నన్ను కలిచివేస్తుంది. అంటాడు, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది. మనుషులంగా మనకి ఎంత వేదన ఉంటే దేవుడికి ఎంత వేదన ఉంటుంది. నీ కోసం సమస్తం ఇచ్చి సంవత్సరం అంతా కాపాడి ఉన్నతమైన కాపుదల నీకు ఇచ్చి పోషణ ఇచ్చి అన్నిటినీ నీ కొరకు దేవుడు సమస్తం కూడా సర్వ సమృద్ధితో ప్రభు నిన్ను నడిపిస్తే నువ్వు వెళ్ళిపోతుంటే దూరం అయిపోతుంటే దేవునికి ఎంత బాధ ఉండదు తెలుసా. దేవుడు అంటాడు, అతని విషయమే తలుచుకున్నప్పుడల్లా నా కడుపులో నాకు వేదన కలుగుచున్నది. అప్పుడు అంటాడు దేవుడు, తిరిగి వస్తే మరలా తిరిగి నన్ను ఆరాధన చేస్తే, నా వైపు తిరిగితే, తన ప్రవర్తన మార్చుకుంటే, తన బుద్ధి విధానాలు మార్చుకుంటే, తన విధానాలు మార్చుకుంటే, తన మనసును మార్చుకుంటే నేను తప్పక కరుణిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా.